అలాగే భట్టి అన్యాయం చేశారు అని విహెచ్ ఆక్రోశించారు. మొత్తానికి కంటతడి పెట్టినట్టు తెలుస్తోంది విహెచ్. అంటే మరి భట్టికి మరి ఎమ్మెల్సీ కానీ పీసీసీ మొత్తాన్ని కూడా ఇవ్వడంలో నేనే పాత్రదారుణ్ణి. మరి అలాంటిది ఈ రోజున భట్టి నాకు ఖమ్మం ఎంపీ సీటు విషయంలో అడ్డం పడుతున్నాడని చెప్పని ఆయన చాలా ఆవేదన చెందుతున్నాడు. కంటతడి కూడా పెట్టాడు. మరి ఓ పక్కన మరి రాహుల్ గాంధీ న్యాయయాత్ర అంటున్నారు కానీ మరి నాకు న్యాయం చేయలేదు అని కూడా విహెచ్ మరి చాలా ఆవేదన చెందాడు. మరి ఎందుకని అంటే విహెచ్ ఆందోళన అంటే ఆక్రోశం వెనక అంటే నిజంగానే బట్టీకి సంబంధించిన హ్యాండ్ ఉండొచ్చు అనుకోవచ్చా, లేదా అధిష్టానం డెసిషన్ కాబట్టి బట్టీకి ఇందులో అతను హ్యాండ్ లేదు అని అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు అంటారు మరి విహెచ్ ఆక్రోశాన్ని? దీనికి సంబంధించిన బైట్ ఒకటి ఉందండి, విహెచ్ ఏమన్నారో సుధాకర్ అసలు ఆ బైట్ చూసి మీ దగ్గరికి వద్దాం. బైట్ ప్లీజ్. 8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు, ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నారు. ఎన్ని రోజులండి యావత్ భారతదేశంలో ఎవరినన్ను అడగండి, యూపీఓ బీహార్ఓ హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు. అలాంటి వ్యక్తికి నాడు బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించారు. అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా. అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది. ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. సో సుధాకర్, మరి విహెచ్ నిజంగానే చాలా ఆవేదన చెందుతున్నారు. మరి సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో ఉన్నాడు పార్టీని నమ్ముకుని అటు ఇటు మారకుండా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి విహెచ్కి మరి అన్యాయం జరుగుతుందంటారా, లేదా ప్రజల నుంచి అంటే సర్వేలు ఎన్ని ఆలోచించుకునే డెసిషన్ తీసుకుంటుంది అనుకోండి ఏఐసిసి? ఏం సుధాకర్? వి హనుమంతరావు చాలా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు ప్రారంభించి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన గాంధీ కుటుంబానికి చాలా సన్నిహితుడు, సుపరిచితుడు. నేరుగా ఆయన 10 జనపథ్కి వెళ్ళి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కలిసి మాట్లాడి వచ్చేంత సాన్నిహిత్యం గాంధీ కుటుంబంతో వి హనుమంతరావుకు ఉంది. అనేక సందర్భాల్లో పార్టీ ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు పార్టీని వీడలేదు. అదేవిధంగా వి హనుమంతరావును బీసీలు ఓన్ చేసుకుంటారు. బీసీల కోసం ప్రతి సభలో సమావేశాలలో సందర్భం ఏదైనా బీసీ గలం వినిపిస్తారు. వి హనుమంతరావు అని ఒక పేరుంది. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. వివిధ హోదాలలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. గతంలో అంబర్పేట నుంచి కూడా ఒకసారి వైఎస్ఆర్ ఉన్నప్పుడు టికెట్ ఇస్తే అంబర్పేట నుంచి ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చారు ఆయనకు. వివిధ హోదాలలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ టికెట్ అడుగుతున్నారు. ఖమ్మం పార్లమెంట్లో బట్టి విక్రమార్క సతీమణి బట్టు నందిని ఆమె ఆశిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్, ఈ ముగ్గురు కూడా సీరియస్గా ఇక్కడ ఒక ఫైట్ నడుస్తుంది. గతంలో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తాడన్నారు కానీ రాహుల్ గాంధీ పోటీ చేయకుండా మళ్ళీ ఆయన సిట్టింగ్ స్థానం కేరళ వయనాడుకి వెళ్ళడంతో ఖమ్మం సీటు పైన ఈ ముగ్గురు మంత్రులు కూడా ఒకరు భార్యకు, ఒకరు తమ్మునికి, ఒకరు కొడుకు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వి హనుమంతరావు చెప్తుంది ఏంటంటే బట్టి విక్రమార్క పైన ఆయన ప్రధానంగా ఆరోపణలు చేయడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వి హనుమంతరావు అధిష్టానం వద్ద తన వాదనను వినిపించారు. రాష్ట్ర స్థాయిలో ఆయన వాదనలు వినిపించారు. మీడియాతో కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి కారణం. రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు, ప్రచారం చేశారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ రేవంత్ రెడ్డి సమకూర్చాడు కాబట్టి ఆయనే అర్హుడు, ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ వి హనుమంతరావు మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని వి హనుమంతరావు వ్యతిరేకించాడు. ఆయన రాకూడదు, ఆయనకు పీసీసీ ఇవ్వకూడదని. కానీ రేవంత్ రెడ్డి నాయకునిగా నిరూపించుకొని రేవంత్ రెడ్డి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది అన్న తర్వాత వి హనుమంతరావు మళ్ళీ రేవంత్ రెడ్డి వైపు వచ్చారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడనే పేరుంది. అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఆయన పార్టీ దృష్టికి తీసుకెళ్తాడు. అందుకే బట్టి విక్రమార్క ఇప్పుడు నాకు ఖమ్మం పార్లమెంట్ టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారు. బట్టి విక్రమార్క ఇది సరైనది కాదు. బట్టి విక్రమార్కతో పాటు ఆయన అన్న మల్లు రవి ఉన్నారు. మల్లు రవిని కూడా నేనే రాజకీయంలోకి తీసుకొచ్చాను. బట్టి విక్రమార్కను సిఎల్పి లీడర్ చేయడానికి అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం లేకుంటే నేనే సిఎల్పి లీడర్ని చేశాను. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పడితే దళితుని సీఎం చేస్తా అన్నాడు. ఆయన దళితుని సీఎం చేయలేదు, మాట మార్చాడు. కాబట్టి ఒక దళితుని మనం సీఎల్పీ లీడర్ చేద్దామంటూ అధిష్టానం వద్దని నేను చెప్పాను. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం మల్లు బట్టి విక్రమార్కను సీఎల్పీ లీడర్ చేసింది. కానీ నేను చేసిన సహాయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు నాకే వ్యతిరేకంగా చేస్తున్నాడు, నాకు టికెట్ రాకుండా చేస్తున్నాడు, నాకు అడ్డుపడుతున్నాడు అంటూ వి హనుమంతరావు తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాడు. ఆయన ఈ సందర్భంగా కంటతడి కూడా పెట్టారు. ఖమ్మం లాంటి పార్లమెంటు స్థానాల్లో నిజంగానే సర్వేలతో దేంతో సంబంధం లేకుండా వి హనుమంతరావుకి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుంది అనేది ఒక రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్కి అసోసియేట్ అయి పనిచేస్తున్నారు. రేపు అక్కడ రేవంత్ రెడ్డి సభ ఉంది. అక్కడ రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభిస్తున్నారు. ఆ సభకు కూడా నేను వెళ్తానని ఇప్పటికే తెల్ల వెంకట్రావు స్పష్టం చేశారు. కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 కూడా కాంగ్రెస్కు ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. దీంతో అక్కడ వి హనుమంతరావుకి ఇచ్చిన గెలుస్తాడనే ఒక ప్రచారం ఉంది. కాబట్టి ఆ నియోజకవర్గం నాకు ఇవ్వచ్చు కదా, నేను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి అనేక ఏళ్లుగా సేవ చేసిన, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసిన, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ అప్పటికప్పుడు వందల సంఖ్యలో కాంగ్రెస్ క్యాడర్ గుమిగూడుతుంది, ఒక మాస్ లీడర్గా నాకు పేరుంది, నాకు ఇవ్వచ్చు కదా అనేది వి హనుమంతరావు ఆవేదన. ఆ ఆవేదన నిజంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వి హనుమంతరావు ఆవేదనను అర్థం చేసుకుంటే ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇవ్వచ్చు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ను కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వాలనుకుంటే బట్టి విక్రమార్క అడ్డుపడ్డా కూడా అది ఆగే పరిస్థితి ఉండదు. కాబట్టి బట్టి విక్రమార్క ఇప్పుడు అడ్డుపడుతున్నాడు అనేది వి హనుమంతరావు వాదన. సుధాకర్, మరి లాస్ట్ టైం ఎందుకంటే ఓ పక్కన నాగర్ కర్నూలుకి మల్లు రవి ఎమ్మెల్సీగా అతనికి సలహాదారుడిగా ఇచ్చిన వెంటనే ఆయన అక్కడ రాజీనామా చేసి నేను నాగర్ కర్నూలు ఎంపీగా నాకు సీటు కావాలంటే ఆయన ఏఐసీసీ అధిష్టానాన్ని ఒప్పించుకొని ఆయన సీటు తీసుకొచ్చుకున్నాడు. మరి అక్కడ అధిష్టానం మల్లు రవికి సిగ్నల్, పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే, మీరు వెళ్ళి నాగర్ కర్నూలు కంటెస్ట్ చేసుకోండి అని సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో మరి ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడు మరి వీహెచ్కి ఎందుకని ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి సుధాకర్? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలుకి ఇంకా మల్లిరావుని అభ్యర్థిగా ప్రకటించలేదు. మల్లిరావుతో పాటు అక్కడ సంపత్ కుమార్ ఉన్నాడు, అక్కడ సంపత్ కుమార్ కూడా పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ 3 పార్లమెంటు స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ మాదిగలకు 2 ఇవ్వాలనే డిమాండ్ వస్తుంది. అదేవిధంగా మాలలు మాకే 3 ఇవ్వాలనే డిమాండ్ వస్తుంది. మల్లు రవి మాల, అదేవిధంగా పెద్దపల్లిలో గడ్డం వంశీ అంటే వివేక్ వెంకటస్వామి కుమారునికి ఇస్తే ఆయన మాల, వరంగల్లో ఎవరికి ఇస్తారో చూడాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం ఒకటన్నా మాదిగకి ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి నాగర్ కర్నూలు కూడా ఇంకా పెండింగ్లో పెట్టారు. అయితే మల్లు రవి ఆయన ఏదైతే సలహాదారునిగా, ప్రభుత్వ సలహాదారునిగా నియమితమైనప్పటికీ కూడా ఢిల్లీలో ఆయన సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ప్రభుత్వ సలహాదారుని పదవికి రాజీనామా చేసి నాకు నాగర్ కర్నూలు టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఆయనకు రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉంది, అదేవిధంగా జాతీయ నాయకత్వం సపోర్ట్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి అవుట్ రైట్ మల్లు రవికి ఎందుకు అడుగుతారంటే బట్టి విక్రమార్క మల్లు రవి తమ్ముడు అయినా కూడా మల్లు రవి ఎప్పుడు కూడా బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అడగలేదు. రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నాడు. రేవంత్ రెడ్డితోటే ప్రయాణం చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, రేవంత్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నప్పుడు కూడా ప్రతి సందర్భంలో మల్లు రవి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో మల్లు రవికి సపోర్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా అక్కడ ఉన్న ఇంకో నాయకుడు సంపత్ కుమార్ కూడా అధిష్టానానికి దగ్గరగా ఉన్న నాయకుడు. కాబట్టి ఇది కొంత హోల్డ్లో ఉంది. ఇక్కడ 2 బలమైన నాయకులు అడ్డుపడుతున్నారు. కాబట్టి మల్లు రవికే దాదాపుగా నాగర్ కర్నూలు టికెట్ వస్తుందని ఒక చర్చ అవుతుంది. మల్లు రవికి టికెట్ ఇప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎంత ఫాలోవరో మనకు తెలుసు. కాబట్టి మల్లు రవికి టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.